ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన యూనిట్ 1 అనేది కంటిన్యూ చేస్తున్నాము. మనకి 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్లో. అందులో సిలబస్ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఒకవేళ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అందులోనే మొత్తం యూనిట్ 1 అండ్ సిలబస్ వీడియో కూడా కలిపి ఉంటుంది, చూసేయండి. ఓకే, సో చాలామంది స్టార్టింగ్ వీడియోస్ చూసి అడుగుతున్నారు ఈ సబ్జెక్ట్ కావాలనేసి. దాదాపు వీలైనన్ని సబ్జెక్ట్స్ అనేటివి మేము తీసుకొస్తున్నాము. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ చూసినట్టయితే మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఉంటే కనిపిస్తాయి. ఓకే, దాంతోపాటుగా రివైజ్డ్ బీఎడ్ సిలబస్ కూడా మేము స్టార్ట్ చేశాము. సో ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో కమింగ్ టు టుడేస్ వీడియో, డైమెన్షన్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజన్, సోషల్ ఇంక్లూజన్ అండ్ మార్జినలైజేషన్ / ఎక్స్క్లూజన్. ఓకే, డైమెన్షన్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో మీరు చూసుకున్నట్టయితే సోషల్ ఇంక్లూజన్ టచెస్ ఆల్మోస్ట్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్, బోత్ ఇండివిజువల్ అండ్ సొసైటల్. సో సోషల్ ఇంక్లూజన్, సొసైటీలో మనం చేసే ఇంక్లూజన్ ఏదైతే ఉందో అది అన్ని డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని టచ్ చేస్తుంది. అది ఇండివిజువల్గా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి. దీస్ డైమెన్షన్స్ క్యాన్ బి కేటగరైజ్డ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఈ డైమెన్షన్స్ని మనం డిఫరెంట్ వేస్లో కేటగరైజ్ చేయొచ్చు. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ వేరియస్ అటెంప్ట్స్ టు కేటగరైజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్. సో ఓన్లీ సోషల్ ఇంక్లూజనే కాదు, సోషల్ ఎక్స్క్లూజన్లో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, యాజ్ ఈచ్ కాంటెక్స్ట్ ఆర్ పర్పస్ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ వేరీస్ సిగ్నిఫికెంట్లీ, it would be best if each society or community identify the most appropriate dimensions in consultation with wide range of stakeholders. So stakeholders ఎవరైతే ఉంటారో సొసైటీలో, కమ్యూనిటీలో, ఓకే, స్కూల్కి సంబంధించి మనం పేరెంట్స్ని కూడా స్టేక్ హోల్డర్స్ లాగా తీసుకుంటాము. సో ఇక్కడ ఈ సోషల్ ఇంక్లూజన్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి, పర్పస్ ఏంటి అని తెలుసుకోవడానికి మనం స్టేక్ హోల్డర్స్ సైడ్ నుంచి వెళ్తాం. ఓకే, వాళ్ళతో కన్సల్టేషన్ అయ్యి. ఓకే, ఆల్సో సోషల్ ఇంక్లూజన్ క్యాన్ బీ ప్రమోటెడ్ ఎట్ మెనీ డిఫరెంట్ లెవెల్స్ విచ్ హ్యాస్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అండ్ టార్గెట్ బెనిఫిషియరీస్. సో సోషల్ ఇంక్లూజన్ అనేది ప్రమోట్ చేయడం కూడా మనం డిఫరెంట్ లెవెల్స్లో చేయొచ్చు. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి చూసాం, ప్రమోటింగ్ సోషల్ ఇంక్లూజన్ అని. సో ప్రతి ఒక్క లెవెల్లో డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు, డిఫరెంట్ టార్గెటెడ్ బెనిఫిషియరీస్ ఉండొచ్చు. ఓకే, సో డిఫరెంట్ మార్జినలైజేషన్స్ ఉన్నప్పుడు సోషల్ ఇంక్లూజన్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఎగ్జాంపుల్లా మీరు చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ నేషనల్ గవర్నమెంట్ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ డైమెన్షన్స్ దట్ హ్యావ్ ఏ లింకేజ్ విత్ దేర్ sectorial policies such as education, health, employment, access to basic services, etc. సో సోషల్ ఇంక్లూజన్కి సంబంధించిన డైమెన్షన్స్లో ఈ పాలసీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దీంట్లో డైమెన్షన్స్ అనేటివి చూడొచ్చు. అండ్ అలాగే లోకల్ గవర్నమెంట్లో మీరు ఎగ్జాంపుల్లా చూసుకున్నట్టయితే may be more geared towards creating innovative categories, for example social capital, social mobility, etc. So mobility, capitals ఇవన్నీ లోకల్ గవర్నమెంట్ కింద సోషల్ ఇంక్లూజన్ డైమెన్షన్స్ కిందకు వస్తాయి. ఓకే, సో ఇంట్రొడక్షన్ అనేది చూసాము. ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ సోషల్ ఇంక్లూజన్ గురించి క్లియర్గా చూద్దాం. The table below is inspired by Laidlaw Foundation Social Inclusion Framework 2002 and Shupner's Dimensions of Social Exclusion and Inclusion 2002. సో ఈ ఇద్దరి ఇచ్చిన ఈ ఫ్రేమ్వర్క్స్ మీద అండ్ సోషల్ ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్ డైమెన్షన్స్ మీద బేస్ అయి ఉందన్నమాట. ఇట్ కంటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అండ్ ఎలిమెంట్స్ విచ్ రిలేట్ టు దీస్ డైమెన్షన్స్. సో ఈ కంటెంట్లో మనకి సోషల్ ఇంక్లూజన్కి సంబంధించి, ఎక్స్క్లూజన్కి సంబంధించి, దానికి సంబంధించిన ఎలిమెంట్స్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనకి. ఓకే, దిస్ లిస్ట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియస్ అటెంప్ట్స్ టు కేటగరైజ్ ద డైమెన్షన్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్. సో ఏ లిస్ట్ అయితే ఈ లేడ్లో అండ్ షూప్నర్స్ ఇచ్చారో ఆ లిస్ట్లో మనకి డైమెన్షన్స్, ఎలిమెంట్స్ అనేటివి కనిపిస్తాయి డిఫరెంట్ కేటగిరీ వైజ్గా ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్. ఓకే,
ద ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ర్యాండమ్లీ అండ్ నాట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. సో ఒక ఆర్డర్లో ఇవ్వడం అనేది జరగలేదు, ఎలిమెంట్స్ అనేటివి ర్యాండమ్గా తీసుకోవడం, ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఫర్ ఈచ్ డైమెన్షన్ ఫర్దర్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ మే బీ ఐడెంటిఫైడ్. సో ఒక్కొక్క డైమెన్షన్లో ఇంకా ఫర్దర్గా కూడా సోషల్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ అనేటివి ఎలిమెంట్స్ అనేటివి తీసుకురావచ్చు. ఓకే, సో మరి అవేంటో చూద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు తెలిసినవి ఉంటాయి. స్పేషియల్, సోషల్, రీజనల్, పొలిటికల్, ఫిజికల్, లీగల్, ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్, కల్చరల్ అన్నీ మీరు విన్న పేర్లే. సో ఈ ఏరియాస్లో, ఈ డైమెన్షన్స్లో సోషల్ ఇంక్లూజన్ కానీ ఎక్స్క్లూజన్ కానీ ఎలిమెంట్స్ అనేటివి కూడా మనం బయటకి తీయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. డైమెన్షన్స్ అనేటివి చూసాము, మరి ఎలిమెంట్స్ ఆఫ్ మార్జినలైజేషన్ స్లాష్ ఎక్స్క్లూజన్. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ఎక్స్క్లూజివ్ పాలసీస్ అండ్ లెగిస్లేషన్స్, కొంతమందికి చెందిన కొన్ని పాలసీస్ అండ్ లెగిస్లేషన్స్. ఓకే, అండ్ ఇంకా ఫియర్ అండ్ సైకాలజికల్ ఇన్సెక్యూరిటీ, సేఫ్టీగా ఫీల్ అవ్వకపోవడం. ఓకే, ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ కిందకు వస్తాయి. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ల్యాండ్, సో స్థలానికి యాక్సెస్ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, మన మానవ హక్కులకు కూడా ఆ రెస్పెక్ట్ అనేది లేకపోవడం. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సోషల్ ఇంక్లూజన్లో ఇవి ఉండాలి, ఇవి లేకపోతే అది సోషల్ ఎక్స్క్లూజన్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకే, బేసిక్ సర్వీసెస్ అనేటివి దొరకవు. డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఇంటాలరెన్స్, పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండదు, స్టిగ్మా, ఒక స్టీరియో టైపింగ్ చేస్తూ ఉంటారు, సెక్సిజం, ఈ జెండరిజమ్స్, రేసిజం ఇలాంటివన్నీ ఉంటాయి, హోమోఫోబియా. ఓకే, సో ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్రెడిట్ ఇవ్వడానికి కూడా వెనకాడతారు. ఓకే, మనం చేసిన పనికి. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ టు సస్టైన్ లైవ్లీహుడ్, సో బతకడానికి కావాల్సిన రిసోర్సెస్, ఫుడ్, షెల్టర్, వాటర్ ఇలాంటివి కూడా లేకపోవడం. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు డీసెంట్ వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్, సో సరైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడము, డీసెంట్ వర్క్ అనేది కలిగించకపోవడము. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఫెసిలిటీస్ అనేటివి లేకపోవడం. అలాగే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు పబ్లిక్ స్పేసెస్, సో పబ్లిక్ ఉండే స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళనీయకపోవడము. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు పొలిటికల్ ప్రాసెసెస్, సో పొలిటికల్ ప్రాసెసెస్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయనీయకపోవడం. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్, సో ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ వాళ్ళకి అర్హత ఉండకపోవడము, తీసేయడము, దూరం పెట్టడము ఇలాంటివి. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారు అనే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. ఓకే, ఒక సెలక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎలా అయింది సెలక్షన్ అనేది ట్రాన్స్పరెన్సీగా లేకపోవడం ఇలాంటివి. నెక్స్ట్ సెగ్రిగేషన్ ఉండడం, వయలెన్స్ అండ్ అబ్యూస్ వల్ల, ఫిజికల్ ఇన్సెక్యూరిటీ, సేఫ్టీ లేకపోవడం, వీటన్నిటి వల్ల ఈ ఎక్స్క్లూజన్ అనేది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజన్ గురించి చూద్దాం. సో ఎక్స్క్లూజన్లో ఏవైతే ల్యాక్ ఉన్నాయో ఇక్కడ వాటికి యాక్సెస్ ఉండాలి. ఓకే, యాక్సెస్ టు రిసోర్సెస్కి మనకి యాక్సెస్ ఉండడం. ఇంక్లూజివ్ పాలసీస్ అండ్ లెగిస్లేషన్, సో అందరినీ కలిపి ఉన్న పాలసీస్ ఉన్న లెగిస్లేషన్. యాక్సెస్ టు పబ్లిక్ స్పేసెస్కి వెళ్ళగలగడం. సోషల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం, సేఫ్టీగా ఫీల్ అవ్వడం. ఫ్రీడమ్, అది మీ చాయిస్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, మీకు ఫ్రీడమ్ అనేది ఉండడం. ఇలాంటి వాటిలలో మీ చాయిస్ ఆఫ్ ఒపీనియన్, మీ వ్యూస్ చెప్పడానికి ఇలాంటివి. నెక్స్ట్ సాలిడారిటీ, ఒక సంఘీభావం, అంటే అన్నిటికీ ఒక యూనిటీ అనేది ఉండడము. అండ్ అలాగే పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్లో అందరూ పార్టిసిపేషన్ ఉండడం. రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీని రెస్పెక్ట్ ఇవ్వడము. అండ్ అలాగే అఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి కూడా యాక్సెస్ అనేది ఉండడము. యాక్సెస్ టు ట్రాన్స్పోర్టేషన్ ఉండడం. అడిక్వేట్ ఇన్కమ్ అండ్ అకౌంటబుల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్, సో ఎంప్లాయ్మెంట్ అనేది ఉండడము, ఇన్కమ్ కరెక్ట్గా రావడము ఇలాంటివి. ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ట్రాన్స్పరెంట్గా ఉండడం, అన్నీ చూపించి చేయడము. అండ్ అలాగే అకౌంటబుల్, బాధ్యత తీసుకోవడము ఇలాంటివి. ఆపర్చునిటీ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్కి కూడా ఆపర్చునిటీ కలిగించడము. అలాగే యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్, మనకి సోషల్ ఎక్స్క్లూజన్ ఎలిమెంట్స్లో ల్యాక్ ఆఫ్ యాక్సెస్ ఉంది, ఇంక్లూజన్లో యాక్సెస్ అనేది ఉంది. ఓకే, దేనికి? ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, క్లీన్ వాటర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి ఇలా. ఓకే, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, మనకి ఆర్టీఐ యాక్ట్ అనేది ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది. సో దీని కిందకే వస్తుంది. మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ కమ్యూనికేషన్ కూడా రైట్ అనేది ఉండడం.
యాక్సెస్ టు క్లీన్ అండ్ సేఫ్ ప్లేసెస్ ఫర్ లివింగ్, వర్క్ అండ్ రీక్రియేషన్. బతకడానికి, పని చేయడానికి అండ్ రీక్రియేట్ చేయడానికి క్లీన్ అండ్ సేఫ్ ప్లేసెస్ మనకి అవైలబుల్ ఉండడం. ఇది ఇవాల్టి క్లాస్లో మనం డైమెన్షన్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజన్, సోషల్ ఇంక్లూజన్ అండ్ మార్జినలైజేషన్ / ఎక్స్క్లూజన్ గురించి టాపిక్ అనేది స్టార్ట్ చేసాము. దాంట్లో ఇంట్రొడక్షన్ చూసాము, డైమెన్షన్స్ ఆఫ్ ఇంక్లూజన్ / సోషల్ ఇంక్లూజన్ గురించి చూసాము, మార్జినలైజేషన్లో ఎలిమెంట్స్ చూసాము అండ్ అలాగే సోషల్ ఇంక్లూజన్లో ఎలిమెంట్స్ కూడా చూసాం. ఓకే, సో ఈ మొత్తం వీడియోకి సంబంధించిన నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్ రూపంలో. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ నచ్చిన, ఈ వీడియో మీకు అండర్స్టాండబుల్ అనిపించిన అండ్ అలాగే మేము తీసుకొచ్చే కంటెంట్లో ఎఫర్ట్స్ అనేటివి మీకు నచ్చిన, వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తున్నారు, నోట్స్ అనేది తీసుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్ అండి, వీఆర్ హియర్ టు హెల్ప్. కానీ మీ యొక్క చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్. ఫ్రీయే కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. నాలెడ్జ్ని ఎంతగా షేర్ చేసుకుంటే మీకు అంతగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఎ నైస్ థింగ్ ఆల్సో. ఓకే, మంచి విషయం కూడా. సో షేర్ ద వీడియో, రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు, మీకు తెలుసు అది. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.